అగ్రరాజ్యం అమెరికాలో నివసించే భారతీయుల్లో కొందరు తమ గ్రీన్ కార్డు భద్రతపై ఆందోళన నెలకొంది. అమలవుతున్న కొత్త పాలసీ, పబ్లిక్ ఛార్జ్ నిబంధనలతో గ్రీన్ కార్డు హోల్డర్లను భయం పట్టుకుంది. ఈ నియమం కొత్త వలసదారులకు సహాయం పొందే అవకాశాలను కుదించడానికి తీసుకువచ్చినప్పటికీ ఇప్పటికే గ్రీన్ కార్డు కలిగిన వారిపై కూడా ప్రభావం చూపుతుందేమోనని టెన్షన్ పడుతున్నారు. ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై మరింత కఠినమైన చర్యలు తీసుకోవడం వల్ల గతంలో చిన్న తప్పిదాలు చేసిన గ్రీన్ కార్డు హోల్డర్ల భవిష్యత్తుపై అనిశ్చితి పెరిగింది. కొన్ని దేశాలకు విధించిన ప్రయాణ నిషేధం కారణంగా విదేశాలకు వెళ్లిన వారు తిరిగి రావచ్చా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. నిజానికి గ్రీన్ కార్డ్ అంటే అమెరికాలో శాశ్వతంగా నివసించే హక్కును కలిగిస్తుందే తప్ప అది ఎప్పటికీ మారనిది కాదు. నేర చర్యలు, వలస చట్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం లేదా అమెరికాలో నివాసాన్ని త్యజించడం వంటి సందర్భాల్లో గ్రీన్ కార్డును రద్దు చేసే అవకాశం ఉంది. అయితే ఇది న్యాయ ప్రక్రియలోనే జరుగుతుంది. అందుకే ప్రభుత్వం గ్రీన్ కార్డును ఒక్కరోజులోనే రద్దు చేయలేదు. చివరగా అమెరికాలో శాశ్వత నివాస హక్కు కలిగిన వారు అంటే గ్రీన్ కార్డుదారులు అన్ని చట్టాలు, నిబంధనలను పాటిస్తే వారికి ఏ సమస్యలు రావు. ఏమైనా పొరపాట్లు చేస్తే న్యాయ నిపుణులను సంప్రదిస్తే మంచిదని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాలో భారతీయ వలసదారులు గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య గణనీయంగా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో 49,700 మంది భారతీయులు అమెరికా పౌరసత్వం పొందారు. ఇది మొత్తం పౌరసత్వం పొందిన వారిలో 6.1% సమానం. అయితే ప్రస్తుతం 1.1 మిలియన్లకు పైగా భారతీయులు ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డుల కోసం నిరీక్షణలో ఉన్నారు. ఈ నిరీక్షణ కాలం కారణంగా భారతీయ వలసదారులు, వారి కుటుంబాలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. గ్రీన్ కార్డు పొందడం ఆలస్యమవడం వల్ల వారు ఉద్యోగ భద్రత, ప్రయాణ స్వేచ్ఛ, కుటుంబ సమగ్రతపై ప్రభావితమవుతున్నారు. ఈ పరిస్థితులు అమెరికాలో భారతీయ వలసదారుల భవిష్యత్తుపై అనిశ్చితిని సృష్టిస్తున్నాయి.